మై ఛానల్. ఇప్పుడైతే నేను కలివిలేటుకోనికి వెళ్తున్నాను. అది మా గూడూరు నుంచి 114 కిలోమీటర్లు. ఒక 1 అవర్ నుంచి అయితే రోడ్లోనే ఉన్నాను. ఫ్రెండ్స్కి కాల్ చేసుకుంటా ఎవరైనా వస్తారేమో అనేసి. నేను ఒక అతనికి చేశాను, అతను వస్తానన్నాడు. మార్నింగ్ కల్లా క్రికెట్ ఆడాలన్నాడు. మొత్తం దిగిపోయింది. కాస్త జాలీగా ఉంటుంది ఫ్రెండ్స్తో వెళ్తే. ఒంటరికి వెళ్తే నేను భయపడుతూ నా బెత్తర చూపులు చూస్తూ ఉంటారు మీరు. పాత వీడియో కదా, ఒంటరికి వెళ్ళినప్పుడల్లా అడవిలో ఒక 10 కిలోమీటర్లు వెళ్ళాలి బైక్లో. అక్కడి నుంచి 1 కిలోమీటర్ డౌన్కి వెళ్ళాలి, కొండ దిగాలి. ఆడవరకే తెలుసు. ఒక 1 మినిట్ షార్ట్లో చూశాను. అది రియల్గా ఆడకపోయాక 1 మినిట్లో చూశాను కాబట్టి అంతేం కష్టం అనిపించలేదు. ఏముందరూ వెళ్ళిపోవచ్చు అనిపించింది. ఆ 10 కిలోమీటర్ల జర్నీ ఎట్టుంటుందో అది కానీ చూపిస్తాను చూడండి. ఏం దోశ తింటున్నావు నువ్వు? ఎంత గుడి దోశ కట్టేది నువ్వు చెప్పి ఆయన సిగ్గుపడుతున్నావా? ఆ గుడి దోశ పేరు చెప్పండి సార్. పేరు చెప్పి కూడా గుడి దోశ పేరు ఆడుతున్నాను చూడండి. ఇంకా 10 కిలోమీటర్లు ఉంది లొకేషన్కి. ఇప్పుడు రోడ్ ఎట్టుందో మనకి దారి కూడా తెలీదు. దారిలో అడుక్కుంటూ వెళ్ళాల్సిందే. చూద్దాం ఏమవుతుంది. ఇప్పుడైతే లొకేషన్ 12 కిలోమీటర్స్ ఉంది కాబట్టి లొకేషన్ రోడ్లోనే ఎండ్ అయిపోద్ది. మళ్ళీ ఫారెస్ట్లో అయితే 10 కిలోమీటర్స్ వెళ్ళాలి బైక్లో. కానీ మాకు దారి అయితే తెలియదు, సొంతంగా కనుక్కొని వెళ్ళాలి. ఆడేమైనా రాళ్ళలో ఏమైనా రాస్తుంటే ఈ అనలేదు టీయా. మ్యాప్స్లో లొకేషన్ ఒక 3 కిలోమీటర్స్ అవే చూపించింది. కానీ మనకి ఇట్లా బోర్డు వస్తుంది గ్రీన్ కలర్ది. ఇప్పుడు ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఆడ ఉన్నారు కదా వాళ్ళ మనుషులు, వాళ్ళని అడిగితే వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని పోవాలంట. అవునా? వాళ్ళని అడిగితే వాళ్ళు పో అని చెప్తారంట. ఏం పర్మిషన్ అంటే ఎంత నిజంగానే చెప్తారంట. సరే ఇటు పోవాలా అని చెప్తే అడిగితే సరిపో అంటారంట. వెళ్ళిపోవచ్చు అంతేనంట. అంతేనా? సరే సరే. యూట్యూబ్లో అయినా వాళ్ళు అందరూ పెట్టుంటే బాగున్ను పర్మిషన్ ఎక్కడ తీసుకోవాలని. పర్మిషన్ అడిగాక ఇస్తారో లేదో చెప్తాను. ఇప్పుడైతే పర్మిషన్ అడగడానికి అయితే చెక్ పోస్ట్ కాడికి వచ్చాము. వాళ్ళైతే పర్మిషన్ ఇవ్వలేదు. ఆడ ఏనుగులు ఉంటాయి ఇంకా చాలా చెప్పారు. ఈరోజు ఆదివారం అంట. ఆదివారం కాకుండా మిగతా రోజులు వచ్చి ఉంటే పంపించుంటారంట. అదేందో అర్థం కావట్లేదు. మామూలుగా ఆదివారమే పంపిస్తారు. అదే వాళ్ళు పంపించాలని లేదు ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలో కానీ తెలీదు. చూపెట్టరా అంతే, తూర్పు దిక్కున తిరిగి దండం పెట్టుకోవడమే. అడుగు పందిరా తలకోన కూడా మా ప్లేస్ నుంచి చాలా దూరం. అక్కడికి వెళ్ళేసరికి జలపాతాన్ని చేరుకోలేమని మా ఫ్రెండ్ చెప్పాడు ముద్దుకృష్ణ. దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు మామండూరు. Where did you learn your English, man? లాస్ట్ కిండల్ అయిపోయింది. అంటే అనుకున్న ప్లేస్కి వెళ్ళలేకపోయాం కదా, దానివల్ల నిరుత్సాహం ప్రోత్సాహం కావాలి ఇప్పుడు. గాయస్ ఇప్పుడైతే మామండూరు ఫారెస్ట్కి వెళ్తున్నాం. ఇదే ఎంట్రన్స్. పాత వీడియోలో అయితే దీనికి దారి ఉంది చూడండి. పాత వీడియో చూడండి. కారు వస్తుందా, ఈ స్టాండు ఇవన్నీ చూసారనుకో దుమ్ము దుమ్ము లేవాడు. స్విఫ్ట్లో వచ్చిన దుమ్ము లేపిన మగాడు. హమాన్ రషక్ మళ్ళీ చెప్తా. ఓకే హలో హలో అమిగోస్. అమిగోస్ ఓకే హలో హాయ్ అమిగోస్. ఇప్పుడైతే మేము కిండల్ అయిపోయింది. లేకపోతే నాన్ వెజ్ అలాగే చెప్పరా. హాయ్ అండి, నేను మామండూరు ఫారెస్ట్కి వచ్చానండి. నేను మాట్లాడలేను చెప్పా. ఓకే మనమైతే మామండూరు ఫారెస్ట్కి వచ్చాం. వెనకాల దానికి ఎంట్రన్స్ ఉంది చూడండి. లోపలికి వెళ్ళాలి. ఎడదాకా వచ్చిన లోపలికి వెళ్ళరా? మనం అక్కడ పార్క్ చేసి బైక్లు కానీ కార్లు తెచ్చినట్టు ఫీజు అడుగుతారు. ఫీజు కదా, అదేంది టోకెన్ 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 అడుగుతారు.
టోకెన్ 20 రూపీస్ 30 రూపీస్ ఉంటుంది, కట్టేసి మనం అయితే నడుచుకోవాలి. నా హాయ్ చెప్పనా? బాయ్ అది అంకులా? ఓకే, ఎక్కడన్నా మనకి ఫ్యాన్స్ ఉంటారు. అంకుల్ అంట, పంపిస్తా. ఇది కెమెరా కాదు, ఇది ఒక చిన్నదనమాట. కెమెరా అయితే నాకు తెలుసు, ఒక ఆంటీ తెలుసులే ఆడ. ఆమె నేను ఫ్రెండ్స్. ఆమె కాదు, ఆమెతో పాటు ఒక అన్న ఉంటాడు ఫ్రెండ్స్. అక్బర్ కాదు, పేరు మర్చిపోయా, అంకయ్య ఏదో. ఓకే ఓకే, చూపి. మనమైతే పార్క్ చేసి డైరెక్ట్గా వాటర్ ఉండే ప్లేస్కి వెళ్ళిపోదాం. చాలామంది వచ్చినారు, అంటే వాటర్ ఉంటాయి, మునగదాం. ఒక 1.5 కిలోమీటర్ నడవాలి వాటర్ ప్లేస్కి వెళ్ళాలంటే. ఇక్కడైతే మనకు రూమ్స్ కూడా దొరుకుతాయి, ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. కానీ నాకు ఎలా బుక్ చేయాలో తెలీదు. ఇక్కడికి వచ్చి కూడా తీసుకోవచ్చు రూమ్స్. ఇదిగోండి రూమ్స్. ఈ పైన చూడండి, పైన పార్క్గా ఉంది పిల్లకాయలు ఆడుకునేదానికి. ఏడే అట్ట కాదు పోయినసారి తప్పు చేసేది, అటు పోయి వెళ్ళాలా. మామండూరు ఫారెస్ట్ అని చెప్పేసి ఒక 6 months బ్యాక్ 7 months బ్యాక్ కరెక్ట్గా తెలియదు, చూడండి. ఆ వీడియో చూసి ఈ వీడియోకి రండి. ఆల్రెడీ వచ్చేసినారు కాబట్టి వెళ్ళిపోకండి, అంటే మధ్యలో వెళ్ళిపోతే బాగోదు కదా. అశోక్, ఈ అడవి నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. నేను కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ అడవిని చూస్తుంటే. వద్దులారా வந்துருக்கிறாரு. உங்களுக்கு தமிழ் தெரிஞ்சா ஹாய் போடுங்க. எப்படி இருக்கு? நல்லா இருக்கு. சாப்பிடியா? அவன் யாரு? என்ன சாப்பிடியா? 2 కేక్. ఇదంతా క్రింజు వరస్ట్. ఉండేవాళ్ళు కూడా వెళ్ళిపోతారు సబ్స్క్రైబర్. కష్టపడి వచ్చాము, మీద కామెడీగా ఉన్నాం అనుకోకండి. ఈడు కామెడీగానే ఉన్నాడులే. లేదు సీరియస్గానే వీడియో రికార్డ్ చేస్తున్నా. ఈమెందో ఈ కుక్క అడవిలో పులి మాదిరి తిరుగుతూ ఉంది. ఈమెదే రాజ్యం అన్నట్టు. ఏం కాదురా, ఓడు. ఓకే, ఓడు. ఇక్కడంతా జింకలు పెరిగిస్తూ ఉంటాయి ఈవినింగ్ అయితే. అవును, వీడికి వచ్చి హాయ్ కూడా చెప్పే కొన్ని జింకలు. నమ్మకపోతే పాత వీడియో చూడండి. నమ్మకపోతే ఈయన వేసేయండి. నేను జింకల వెనకాల పులి మారి బరుగుతున్నా. గజ్జుకొక్కరా పులి కాదు. జింకలు నన్ను చూసి పులి అనుకొని పరిగిస్తే వెళ్తా ఉన్నాయి అప్పుడు. అవునన్నా, కంటెంట్ ట్రావెలింగ్ అన్న. ప్రస్తుతానికి ట్రావెలింగ్, ఫ్యూచర్లో ఏందో తెలియదు అన్న. ఫ్యూచర్లో ఏందో తెలీదా? ఇప్పుడే ఏందో తెలియదు. 2.5 lakhs అంతే అన్న. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. మీరు అబ్బాయి కో యూట్యూబర్ అన్న, అప్కమింగ్ యూట్యూబర్, మేలు ఫిమేలు. థ్యాంక్స్ అన్న సబ్స్క్రైబ్ చేసినందుకు. ఈ అడివంతా మందే కదరా. మాకేదో 10 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నట్టు ఇక్కడ అంతా కెమెరా పెట్టుకొని తిరుగుతుంటే రే యూట్యూబర్లు రా అంటా ఉన్నారు. ఏదోగా ఉంది అంటుంటే కాస్త హ్యాపీగా ఉంది, కానీ వాళ్ళ దగ్గరికి వచ్చి 8 మంది సబ్స్క్రైబర్లు అని అడుగుతారు, అదే భయం. ఇక్కడైతే మనకు నీళ్ళు ఉన్నాయి, జనాభా కానీ బాగా ఎక్కువ ఉన్నారు.
ఇందాక అయ్యో ఉంది ఉంది అశోక్ స్పేస్ పండు అని ఉంటుంది అది ఖచ్చితంగా పెడతాంలే